అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 8వ వచనం. నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసితిని. లోకములోని గనులకు కలిగియున్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. అంటే ఇక్కడ నీవు వెళ్ళి చోటనెల్లా నీకు తోడుగా ఉంటాను అని దేవుడు చెప్తున్నాను అనమాట. దేవుని తోడుగా ఉంటాను అంటే నువ్వు చేయాల్సింది ఏదో ఉంది అంటే, ప్రభా ఇప్పుడు నేనేం చేయాలి అని అడగాలి. ఆ కాలంలో ఈ వాక్యం ఈ సందర్భంలో వచ్చి విగ్రహారాధనలు ఎక్కువ ఉన్నాయి. విగ్రహారాధన ఎక్కువ ఉంది కాబట్టి ఆ విగ్రహారాధనని నువ్వు అనుసరించకూడదు, వాటి జోలికి పోకూడదు, అటువైపు వెళ్ళకూడదు, అక్కడున్న పరిస్థితులకి నువ్వు లోబడకూడదు. దేవుని ఎదుటికి రావాలి, దేవుడు చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి. అప్పుడు ఆయన నువ్వు వెళ్ళే చోటు ఎల్లప్పుడూ కూడా ఎక్కడైనా సరే ఆయన నీకు తోడుగా ఉంటాడు. నిన్ను ద్వేషించేవారు ఎవరైనా కావచ్చు. నువ్వు విగ్రహారాధన వద్దని చెప్పి విడిచిపెట్టేసి దేవుని దగ్గరకు వస్తే నిన్ను ద్వేషించేవారు చాలామంది ఉంటారు, నిన్ను ద్వేషిస్తారు. వారందరినీ కూడా నీ ముందర నిలవనీయకుండా దేవుడు నిర్మూలన చేస్తాడు. మరెవరిని కూడా నీ ముందర నిలవనీయకుండా ఆయనే వారిని తీసేస్తాడు. అలాగే విగ్రహారాధన వద్దని నువ్వు దేవుని దగ్గరికి వచ్చేసినావు కాబట్టి వారందరూ కూడా నిన్ను ఎలా చూస్తారు? తక్కువడిగా చూస్తాడు. నేను అసలు ఉరువు పట్టించుకోరు. నీకు శోధనలు ఎక్కువ ఉంటాయి, శ్రమలు ఎక్కువ ఉంటాయి, ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, హింసలు అలాంటివన్నీ ఎదురవుతాయి. కానీ అయినా కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు జీవము గల దేవుని దగ్గరకు వచ్చినావు కాబట్టి ఆయనే నిన్ను లోకంలో ఉండే గనులు ఉంటారు కదా, గనులు అంటే ఎవరు? పెద్దవారు అన్నమాట. సంపదలు ఆస్తులు అన్నీ కలిగి ఉన్నవారు, ఐశ్వర్యంగా కలిగి ఉన్నవారు గనులు. వారికంటే వారి కలిగి ఉండే పేరు నీకు అలాంటి పేరు కలిగేలాగా దేవుడు చేస్తానని చెప్పేసి చెప్తున్నాను అనమాట. కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. నేను ఈరోజు ఏమీ లేని స్థితిలో ఉన్నాను, తక్కువ స్థితిలో ఉన్నాను, అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు, అన్ని చోట్ల అప్పుల పాలు అయిపోయినాను, అసలు ఏమీ లేదు, ఖాళీగా ఉన్నాను, చాలా ఇబ్బంది అయిపోయిందని నువ్వు బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆయన్ని పట్టుకుంటావో, నువ్వు ఎప్పుడైతే ఆయన అడుగుజాడలో నడుస్తావో, ఎప్పుడైతే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు బట్టి నడుచుకొని ఆయన చిత్తానుసారంగా అడుగులు వేయడం మొదలు పెడతావో, అప్పుడు ఆయన నువ్వు వెళ్ళే ప్రతి చోట నీకు తోడుగా ఉంటాడు. నిన్ను ద్వేషించే వారిని నిర్మూలన చేసేస్తాడు. అలాగే ఈ లోకంలో గనులు ఎవరైతే ఉన్నారో వారికి కలిగి ఉండే పేరు, అలాంటి పేరు నీకు కలుగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మన దేవునికి అసాధ్యం అనేది లేదు. కాబట్టి ఈ వాక్యం చూసే ప్రతి ఒక్కరు కూడా, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇలాంటి స్థితిలో ఉంటే ధైర్యం తెచ్చుకోండి. ప్రైజ్ ద లార్డ్. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీ జీవితాల్లో కూడా ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆయన ప్రతి దీనులను, దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి ఆయన నిమిత్తం, ఆయన సేవ నిమిత్తం వాడుకోగల సర్వాధికారి. ప్రైజ్ ద లార్డ్. ఎవరినైనా సరే లేవనెత్తి నిలబట్టగలిగే సర్వాధికారి అయిన గొప్ప దేవుడు. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. ఇలాంటి స్థితిలో ఉంటే ప్రతి ఒక్కరూ కూడా భయపడద్దండి, బాధపడద్దండి. రండి, దేవుని దగ్గరికి రండి, వచ్చి ప్రార్థన చేయండి. ప్రభువా, నా పరిస్థితి ఇలా ఉంది తండ్రి, నా స్థితి ఇలా ఉంది తండ్రి. కన్నీరు గార్చండి. కన్నీరు గారిస్తే దేవుడు, మన దేవుడు ఉండలేడు, తట్టుకోలేడు. ఎందుకంటే ఆయన బిడ్డలు ఏడుస్తుంటే ఆయన చూసి ఎలా ఊరుకుంటాడు? ఈ లోకంలో ఉండే తల్లిదండ్రులే వాళ్ళ బిడ్డలు ఏడుస్తుంటే, కన్నీరు గారుస్తుంటే చూస్తూ ఏడుచుకోండిలే అని గమనుంటారా? వారికే హృదయంలో బాధ కలుగుతుందండి. మరి అలాంటప్పుడు జీవం కలిగిన దేవుడే ఆయన బిడ్డలైన మనము ఏడుస్తుంటే, బాధపడుతుంటే, కన్నీరు గారుస్తుంటే చూస్తూ సైలెంట్గా ఉండిపోతాడా? అస్సలు ఉండడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు అందరికీ సాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రండి, దేవుని దగ్గరికి రండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీకు స్తోత్రములు తండ్రి. మీ కృపా కనికరాన్ని బట్టి నాయన మరొకసారి ఈ వాక్యము ద్వారా నాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మేము వెళ్ళే ప్రతి చోట కూడా నాయన ప్రభా మాకు తోడుగా ఉంటున్నందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. దేవా, మమ్మల్ని ద్వేషించే వారందరినీ కూడా మా ముందర నిలువనీయకుండా నాయన ప్రభా నిర్మూలం చేసుకున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. లోకంలో ఉండే గనులకు కలిగి ఉన్న పేరు ఏదైతే ఉందో నాయన ప్రభా, అటువంటి పేరు మా అందరికీ కూడా కలుగు చేస్తున్నందుకై స్తోత్రం. అవును ప్రభా, మేమైతే ఎన్నిక లేని వారమయ్యా, ఎందుకు పనికిరాని వారేమయ్యా,
ఎందుకు కొరగాని వారమయ్యా, అయినప్పటికీ కూడా మమ్మల్ని మీ నిమిత్తం ఏర్పరచుకొని తండ్రి మాకు రక్షణను కలుగజేసినందుకే స్తోత్రం. మాకు సర్వ సంపదలు సమస్తమునైన ప్రభా మా కొరకు ఇస్తున్నందుకే స్తోత్రములు. ఈ సమయంలో ఎవరైతే లేమిలో ఉన్నారో, దరిద్రతలో ఉన్నారో, లేని స్థితిలో నాకైతే ఏమీ లేదే, నా పరిస్థితి ఏమీ బాధపడుచున్నారు, వారందరినీ కూడా దేవా మీరు తృప్తిపరచండి. ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడు అయినా మీ చిత్తమైతే మీ గుప్పిలు విప్పండి, సమృద్ధిని దయచేయండి, కార్యము చేయండి, కృప చూపెట్టండి. అలాగే ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో, ఈ వాక్యం ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ కూడా నాయన ప్రభు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. మరి ప్రతి అవసరాన్ని తీర్చమని, కృప చూపెట్టమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి, మహిమపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.